కోపమే ప్రథమ శత్రువా? తప్పులన్నీ అవతలవారే చేయొచ్చు. సమస్యలన్నిటికీ కారణము వారే కావచ్చు. సర్వధర్మాలని కాదని ఇష్టమొచ్చినట్టు అయినవారంతా ప్రవర్తించవచ్చు. అయినా కోపం తెచ్చుకుంటే నష్టపోయేది మీరే. ఒక స్టేజి దాటిపోయిన తర్వాత అరిచినా ప్రయోజనం శూన్యం. అన్ని విషయాలని, అన్ని కార్యాలను తొలినుంచే క్రమపద్ధతిలో ఉంచుకోవాలి. అప్పుడే కోపం అదుపులో ఉంటుంది. కలలు నిజమేనా? అసలెందుకు వస్తాయి? విపరీతంగా కష్టించి అలసి సొలసి నిద్రపోతే కలన్నదే రాదు. ధనమెక్కువైన వారికి, అశాంతి ఉన్నవారికి, అనారోగ్యంతోనూ మానసిక ఒంటరితనంతోనూ బాధపడేవారికి కలలొస్తాయి. వారి భయాలకి, తీరని కోర్కెలకి వారి వారి ఆలోచనల ప్రతిరూపమే కలలు. సెక్స్ కోరికలు తీరని వారికి ఎక్కువగా కలలు వస్తుంటాయి. అతిథి దేవో భవ అని అనేదెందుకు? అతిథి భగవత్ స్వరూపుడు. తన పుణ్యాన్ని మనకివ్వడానికి అతిథిగా మన గృహానికి వస్తాడు. అట్టి అతిథికి అతిథి సత్కారాలు చేయనచో అతని పాపాలన్నీ మనకు సంక్రమిస్తాయి. అతిథి పూజ వల్ల ఆయుష్ పెరుగుతుంది. పురాణ ఇతిహాసాల్లో అతిథికి ఎంత ప్రాముఖ్యతముందో విపులంగా ఉంది. దేవాలయాల్లో తలనీలాలెందుకు సమర్పిస్తాము? బ్రతుకు జీవన పోరాటంలో మనం చెప్పే అబద్ధాలకు, చిన్న మోసాలకు అంతే ఉండదు. మానవుడు చేసే సర్వకర్మల పాపఫలం వెంట్రుకలను చేరుతుంది. అందుకే పాపాలకు నిలయమైన వెంట్రుకలను స్వామికి సమర్పించి, స్వామి ఇంతవరకు చేసిన పాపాలను వదిలేస్తున్నాను. ఇకపై మంచిగా, ధర్మంగా, న్యాయంగా ఉంటానని చెప్పడమే తలనీలాలివ్వడము. ఓంకార పరమార్థము ఏమిటి? ఓం అను అక్షరము బీజాక్షరము. త్రిమూర్తులను తెలిపే ఓంకారమే సర్వ వేదాలకు మూలము, సర్వ మంత్రాలకు ప్రథమం. త్రిగుణతత్వం కలది. సంబంధాన్ని ఎలా కుదుర్చుకోవాలి? 7 తరాలు తండ్రి వంశస్థులతోనూ, 6 తరాలు తల్లి వంశస్థులతోనూ ఎలాంటి రక్త సంబంధం లేని స్త్రీ పురుషుల మధ్య వివాహం జరగాలి. అలాగే ఏకగోత్రీకులు కాకూడదు. వివాహం అంటే ఎత్తుకుపోవడం. పురుషుడు స్త్రీతో సర్వధర్మాలను, సుఖాలను సమంగా కలిపి చేస్తానని చెప్పి తల్లి, తండ్రి, అన్నదమ్ములు, సోదరీమణులు, బంధుమిత్రులకి చెప్పి వారి ఇష్టంతో ఎత్తుకుపోవడమే పెళ్లి. వివాహంలో ఖచ్చితంగా చేయాల్సిన విధులు 16. అవి ఏమిటి? వరాగమనము, 2 స్నాతకము, 3 మధుపర్కము, 4 మంగళస్నానము, 5 గౌరీ పూజ, 6 కన్యావరణము, 7 కన్యాదానము, 8 సుముహూర్తము, 9 మంగళసూత్రధారణము, 10 తలంబ్రాలు, 11 హోమము, 12 పాణిగ్రహణము, 13 సప్తపది, 14 అరుంధతి నక్షత్ర దర్శనము, 15 సార్దీపాకము, 16 నాగవల్లి. ఈ విధులతో వివాహ మహోత్సవం సంపూర్ణమవుతుంది. పూర్వం పెళ్లంటే 10 రోజుల పైనే చేసేవారు. విజయదశమి నాడు ఏ పని ప్రారంభించినా విజయమవ్వడానికి కారణం ఏమిటి? ఆ రోజు విజయదశమి అనగా శ్రవణ నక్షత్రం. దశమి తిథి సంధ్యాకాలం దాటిన తర్వాత సమయమే విజయకాలము. సంధ్యాకాలం దాటిన తర్వాత 48 నిమిషాల వరకు పరాశక్తి అనన్య శక్తివంతురాలవుతుంది. కాన సమయమున ఏది ప్రారంభించినా విజయపదంలో దూసుకుపోవచ్చు. అందుకే విజయదశమిని విజయ ముహూర్త అని కూడా సంబోధిస్తారు. యజుర్వేదము. కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం అని 2 భాగాలున్నాయి. మొదటి దానిలో కర్మ సిద్ధాంతము, గణిత, ఆరోగ్య, అంతరిక్ష శాస్త్రాలున్నాయి. రెండో దానిలో సృష్టి గూర్చి, బ్రహ్మ విద్యల గూర్చి ఉన్నాయి. బ్రహ్మదేవునికి పూజలెందుకు చేయరు? త్రిమూర్తులు త్రిగుణాత్మకులు. సృష్టి, స్థితి, లయలకు అధిష్టాన దేవతలు. రక్షణ ఇచ్చే విష్ణువును పూజించడం ద్వారా భద్రతను, శ్రీ మహాలక్ష్మి ఇచ్చే ధనం ద్వారా సుఖాలను పొందడానికి లక్ష్మీదేవిని ప్రార్థిస్తాము. మహాశివుడు లయకారకుడు. మరణమంటే మానవునికి భయము. అందుకే అట్టి మరణ భయాన్ని పోగొట్టి అనంతమైన దూరంలో మృత్యువుని ఉంచమని ప్రార్థిస్తాము శివుణ్ణి. బ్రహ్మ సృష్టించేవాడు. మనల్ని ఎప్పుడో పుట్టించేశాడు. మళ్ళీ ఆయన్ని అడగడానికి ఆయన దగ్గరేముంది? అందుకే బ్రహ్మను పూజించడానికి ఎవరు ముందుకు రారు. కానీ మోక్షమనే పరబ్రహ్మ దర్శనము సిద్ధించేది బ్రహ్మవరం వల్లనే.